నమస్తే, వెల్కమ్ టు జిల్లాకో రాజకీయం. టీఆర్ఎస్ కి సగానికి సగం సీట్లు కట్టబెట్టిన మహబూబ్ నగర్ జిల్లాలో 3 ఏళ్లలో రాజకీయం రంగులు మారింది. ఇద్దరు విపక్ష ఎమ్మెల్యేల చేరికతో మరింత బలపడ్డ అధికార పార్టీ సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలతో మరింత బలపడే ప్రయత్నాల్లో ఉంది. విపక్షాల్లో కాంగ్రెస్ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటే బీజేపీ, టీడీపీ రెండు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. 4 జిల్లాలుగా విడిపోయిన పాలమూరులో ప్రభుత్వ పాలనపై ప్రజలేమంటున్నారు? రాజకీయ పరిణామాలపై జనం ఎలా స్పందిస్తున్నారు? మహబూబ్ నగర్ జిల్లాపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంట్ స్థానాలు. 2014 ఎన్నికల నాటి మహబూబ్ నగర్ స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గాల షేప్ మారకున్నా జిల్లా హద్దులు 4 ముక్కలయ్యాయి. సగం సీట్లకే పరిమితమైన టీఆర్ఎస్ 3 ఏళ్లలో బలపడిందా? విపక్షాలు గతం కంటే పుంజుకున్నాయా? ఎలా ఉంది పాలమూరు రాజకీయం? ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు 2014 తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయా లేదా, అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రజలకు ఫలాలు అందుతున్నాయా లేదా, రాజకీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉద్యోగులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, సాధారణ ప్రజలు ఏమంటున్నారు, రాజకీయ పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందన్నది కూడా ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాలమూరు రాజకీయాన్ని రివైండ్ చేస్తే 2014 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. మహబూబ్ నగర్, షాద్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకద్ర టీఆర్ఎస్ కి దక్కాయి. కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, ఆలంపూర్, మక్తల్ నియోజకవర్గాల్ని గెలుచుకుని తెలంగాణలో మిగిలిన జిల్లాల కంటే కాంగ్రెస్ మెరుగైన ఫలితాల్ని రాబట్టింది. కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాల్లో గెలిచి టీడీపీ పరువు నిలబెట్టుకుంది. మహబూబ్ నగర్ లోని 2 లోక్సభ స్థానాల్ని ప్రజలు చెరో పార్టీకి కట్టబెట్టారు. మహబూబ్ నగర్ ని టీఆర్ఎస్ గెలుచుకుంటే నాగర్ కర్నూల్ ని కాంగ్రెస్ దక్కించుకుంది. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ రాజకీయంగా మరింత బలపడేందుకు చేసిన ప్రయత్నాలు మహబూబ్ నగర్ లోనూ ఫలితాన్నిచ్చాయి. విపక్ష ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు ఆకర్షితులయ్యారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారెక్కేయడంతో టీడీపీకి కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కరే మిగిలారు. అటు మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా జెండా మార్చి అధికార పార్టీలోకి దూకారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని చూస్తే ఇప్పట్లో ఇక వలసలు లేనట్లే. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మాత్రం భారీ సంఖ్యలోనే అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ 2 పార్టీల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో మరింత బలపడేందుకు టీఆర్ఎస్ కి ఈ వలసలు కలిసొచ్చాయి. జిల్లాలు ఎక్కువైనాయి, ఒకటి పబ్లిక్ కూడా అంతంతనే, అన్నీ లాసే. ప్రభుత్వ పథకాలు చెప్పుకోమే ఉంది కానీ చేసుకోమైతే ఎక్కడ లేదు సార్. చెప్పుకోమే ఉంది పథకాలు, అది అవి చేస్తున్నాం ఎక్కడ చూపించకమైతే లేదు. పథకాలు అయితే ఏమి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాం అనుకుంటే ఈరోజు ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మహబూబ్ నగర్ నుంచి 2 ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు దొరికింది. కొల్లాపూర్ నుంచి గెలిచిన జూపల్లి కృష్ణారావుకి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి కేబినెట్ లో చోటు కల్పించి బ్యాలెన్స్ చేశారు. మంత్రులిద్దరూ యాక్టివ్ గానే ఉన్నా ఎమ్మెల్యేల పరంగానే క్యాడర్ లో కొన్ని చోట్ల కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా దూకుడు ప్రదర్శించేవారే కావడం విపక్ష పార్టీకున్న ప్లస్ పాయింట్. జిల్లాల పునర్విభజనతో కొడంగల్ రంగారెడ్డి జిల్లాకొచ్చి పడ్డంతో టీడీపీ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. జిల్లాల పునర్విభజన పాలమూరు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రత్యర్థి పార్టీలకు దెబ్బేనని టీఆర్ఎస్ భావిస్తున్నా అధికార పక్షానికి కూడా ఇది సవాలుగానే ఉంది. అధికారంలోకి వచ్చాక అంతర్గత కుమ్ములాటల అవలక్షణాల నుంచి టీఆర్ఎస్ కూడా బయటపడలేకపోతోంది.
జిల్లాల పునర్విభజనతో నియోజకవర్గాలు చెల్లాచెదురైపోయాయి. ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు 2 జిల్లాలకు విడిపోయాయి. దీంతో ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు. కొత్తగా నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతున్నా వాటికి పూర్తిస్థాయి రూపురేఖలు లేవనే అసంతృప్తి అయితే కొంత ఉంది. జిల్లా అయిన తర్వాత కూడా మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ జోగులాంబ గద్వాల జిల్లాకు ఎటువంటి నిధులు కూడా ఇంతవరకు కేటాయించడం లేదు. కానీ ఖచ్చితంగా కేటాయించి ఇక్కడ అన్ని వనరులు, అన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా నిధుల జాప్యం జరుగుతూనే ఉంది. నిధులు కన్నా పూర్తి స్థాయిలో జరిగితే తెలంగాణ రాష్ట్రంలోనే ఈ జోగులాంబ జిల్లా మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ఉద్యమ స్ఫూర్తితో జిల్లాను సాధించుకున్నామన్న సంతోషం గద్వాల జిల్లా ప్రజల్లో ఉన్న కేవలం గద్వాల, ఆలంపూర్ 2 అసెంబ్లీ నియోజకవర్గాలతో జోగులాంబ గద్వాల జిల్లాని సరిపెట్టడంపై స్థానికులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మద్దతుదారులు కూడా ఈ జిల్లా రూపురేఖలపై పెదవి విరుస్తున్నారు. డెవలప్మెంట్ తగ్గింది. ఏమైనా మా మేడం ఇన్వాల్వ్ చేసుకొని కొంచెం డెవలప్మెంట్ చేయాలంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వస్తలేవు గద్వాలకు. ఇక వనపర్తి జిల్లా పరిస్థితి అయితే మరీ విచిత్రం. కేవలం ఒకే నియోజకవర్గంతో ఏర్పాటైన వనపర్తి జిల్లాలో ఒక శాసనసభ్యుడు, ఒక కలెక్టర్, ఒక ఎస్పీ అంతే. దీంతో జిల్లా ఏర్పాటైందనే సంతోషం కంటే దీని పరిధి మరీ పరిమితంగా ఉందనే అసంతృప్తితో ఉన్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అభివృద్ధి పరంగా చూస్తే రుణమాఫీ తీరుపై కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది. బ్యాంకులు సహకరించడం లేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. గృహ నిర్మాణ విషయంలోనూ చాలా చోట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరైతే ఈ 3 ఏళ్లలో కేవలం 235 మాత్రమే పూర్తయ్యాయి. 1,500 దాకా ఇళ్లు నిర్మాణ దశలోనే ఉంటే మిగిలినవి అడుగు ముందుకేయలేదు. ఇక పింఛన్ల సమస్య అయితే దాదాపుగా ప్రతి చోట కనిపిస్తోంది. ఏవేవో కారణాలతో తమ పెన్షన్లు రద్దు చేశారని పేదలు గగ్గోలు పెడుతున్నారు. 76 ఏళ్ళు ఉన్నాయి నాకు. ఆ కానుంటి కాడికి ఇట్లే నడుచుకుంటూ వస్తుంది. ఇక అంతేగాని ఇక కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం అనేది ఇప్పుడు 60 ఏళ్ళలోని ఆలోచన అడగకూడదు, 20 ఏళ్ళలోనికి పెత్తనం వేయకూడదు. 4 తోటికి నారాయణ, దాసరి తోటికే గోవింద. మేము ఎట్లంటే సాగుతుందంటే సాగుతుంది, ఊకున్నదంటే ఊకుండదు. ఇట్లా ప్రభుత్వం ఎట్లా అంటే దానికి కళ్ళు లేవు, గుడ్డిగా పోతుంది. ఈ 10,000 మాఫీ అంటే బాగుండే, అది పొడువుగా పెట్టుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు 2013-14లో ఇచ్చిన లోన్లు మాఫీ కావాలని అన్నారు. మాఫీ కావాలంటే ఎప్పుడు మాఫీ కావాలి? జనం సంగతి ఎలా ఉన్నా మారిన హద్దులతో పట్టు నిలుపుకోవడం ప్రజాప్రతినిధులకు మాత్రం సవాల్గానే ఉంది. కొత్త జిల్లాలతో పాలనా వికేంద్రీకరణ కలిసొస్తుందనే నమ్మకంతో ఉంది టీఆర్ఎస్. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కొన్ని నియోజకవర్గాల్లో బాగా అమలవుతున్నాయి. మిషన్ భగీరథ పనులు చాలా చోట్ల చురుగ్గా జరుగుతున్నాయి. పథకాల అమలు, పాలనపై కొన్ని చోట్ల మాత్రం పెదవి విరుస్తున్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది, మంచిగానే ఉంది, లేదనేది కానీ బాగానే ఉంది. ఇప్పటికైతే పథకాలు వచ్చినాయా మీకు? పథకాలు ఏం రాలేదు సార్ ఇప్పటికైతే. ఇండ్లది అవి అయితే ఏం రాలేదు ఇప్పటికైతే. డబుల్ బెడ్రూమ్ ఏం రాలేదు. అది ఎక్కడ వేసిన కొంగడు అక్కడనే ఉంది. కానీ అసలు ఇంతవరకు ఎటువంటి ప్రభుత్వం ద్వారా మాకు వచ్చేటి కానీ డబుల్ బెడ్రూమ్ కానీ అక్కడ నుండి ఏది ఇంతవరకు లేదు. ఇంతవరకు అయితే ఇక ప్రపోజల్లో ఇంకా కావాలి కదా, కొత్త జిట్ అయింది, మీకు కొన్ని రోజులు టైం వస్తుంటుంది. ఇక 1 year 2 year పట్టిన తర్వాతనే అయితే తిన్నారు. అయితే ఇక్కడ ఉండే వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ మాత్రం మంచిగా ఉంది సార్. ఇక్కడ పార్టీ పరంగా చూస్తే నామినేటెడ్ పదవులు దక్కలేదనే అసంతృప్తికి తోడు పాత వారిని విస్మరిస్తున్నారనే ఆవేదన అక్కడక్కడ టీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య కుమ్ములాటలు టీఆర్ఎస్ కి తలనొప్పిగా మారాయి. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య సఖ్యత లేదు. శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ జోక్యాన్ని క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గం మారతారనే ప్రచారం బలంగా ఉంది. ప్రత్యర్థి పార్టీలు బలంగా లేకపోవడం దేవరకద్రలో టీఆర్ఎస్ కి కలిసొచ్చే అంశం. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై ఇసుక రవాణాతో పాటు కొన్ని ఆరోపణలున్నా స్థానికంగా అందుబాటులో ఉంటారన్న మంచి పేరు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ప్రజలకు మంచి అభిప్రాయమే ఉన్నా సోదరుడి వరుసైన జక్కా రఘునందన్ పై వస్తున్న ఆరోపణలు పరోక్ష ప్రభావం చూపిస్తున్నాయి. అయితే ట్యాంక్ బండ్గా ప్రచారం జరుగుతున్న ఎండబెట్ల చెరువు పనులపై ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. షాద్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పై టీఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. సర్పంచ్ గా ఉన్న ఆయన కుమారుడు జోక్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజ్ వ్యవహార శైలితో పార్టీలో కేడర్ నలిగిపోతుంది.
టీడీపీ నుంచి మాజీ మంత్రి రాములు రాకని ఎమ్మెల్యే సహించలేకపోతున్నారు. రాములు వెంట ఎవరు తిరిగినా టార్గెట్ చేస్తుండటంతో షాద్నగర్ టీఆర్ఎస్ లో కొంత గందరగోళం వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వాతావరణం తనకే అనుకూలిస్తుందనే నమ్మకంతో ఉన్నారు రాములు. కొల్లాపూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు తన పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గం చీలి కొంత భాగం వనపర్తిలో కలవడం జూపల్లికి కొంత మైనస్. ఎందుకంటే వనపర్తిలో కలిసిన 3 మండలాలు జూపల్లికి కంచుకోట. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వనపర్తి నుంచి తన కుమారుడు అరుణ్ ని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు మంత్రి జూపల్లి. ఈ ప్రయత్నాల్ని తిప్పికొట్టేందుకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి మరింత జాగ్రత్త పడుతున్నారు. నీటి వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ముఖాముఖికి తలపడి రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. జడ్చర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి తన ముద్ర వేయగలుగుతున్నారు. గ్రామీణ రోడ్లపై శ్రద్ధ పెడుతున్న లక్ష్మారెడ్డికి మెడికల్ కాలేజీ సాధించడం ప్లస్ అయిందని చెప్పాలి. కండువా మార్చి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మక్తల్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. దూకుడుగా వెళతారనే పేరున్న రామ్మోహన్ రెడ్డి కండువా మార్చాక గులాబీ శ్రేణులతో ఇప్పటికీ పెద్దగా కలవలేకపోతున్నారు. అటు నారాయణపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి గులాబీ కండువా కప్పుకున్న రాజేందర్ రెడ్డి పైన టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. నారాయణపేట జిల్లా కోసం ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోయారని క్యాడర్ అసంతృప్తిగా ఉంది. జనంలోకి దూసుకెళ్లే నేతలతో ప్రతిపక్షంగా కాంగ్రెస్ జనంలో యాక్టివ్గానే ఉంది. టీడీపీకి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి జిల్లాలో చేరిపోయారు. టీఆర్ఎస్ లో కొత్త పాతల మధ్య క్లాష్ నడుస్తుంటే కొన్ని చోట్ల దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి విపక్షాలు. ఉద్యమంతో సాధించుకున్న గద్వాల జిల్లా 2 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నప్పటికీ ఒకే కుటుంబం అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు టీఆర్ఎస్ పార్టీలోనూ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన నాయకులు ఉండడం, అటు ప్రజలు కూడా ఎటువైపు మొగ్గు చూపాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని కనుక ఒకసారి చూస్తే అటు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడు వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్కే పట్టం కడుతున్నాడు. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు ఆగిపోవడంతో గద్వాల నియోజకవర్గ ప్రజలు సతమతం అవుతున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పెద్దగా బలపడలేకపోయినా ప్రజల్లో పట్టు నిలుపుకునేందుకు ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాతో ఎమ్మెల్యే డీకే అరుణ మరింత బలపడ్డారు. తన పోరాటంతోనే కొత్త జిల్లా సాధ్యమైందనే ముద్ర వేయించుకున్నారు. డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డి వచ్చే ఎన్నికల్లో మక్తల్ నుంచి రాజకీయ అరంగేట్రం చేయొచ్చనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో ఉంది. నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లోనూ బలమైన అనుచరగణంతో అక్కడి రాజకీయాలను కూడా డీకే ప్రభావితం చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి పార్టీ మారడంతో ఒకప్పుడు తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన మక్తల్ బాధ్యతల్ని ప్రస్తుతం ఆమె చూస్తున్నారు. 4 ఏళ్లుగా ముందుకు సాగని రైల్వే బ్రిడ్జిని పూర్తి చేయడం ఆమె ముందున్న సవాల్. 11 మండలాలతో కొత్త జిల్లాగా ఏర్పాటైనా ఇప్పటికీ రెవెన్యూ డివిజన్ ఖరారు కాకపోవడం మరో ప్రధాన సమస్య. ఇక్కడ బైపాస్ రోడ్ వేసినారు, అది 4 ఏళ్ళు అయింది. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మొదలు పెడితే ఇంతవరకు దాన్ని మట్టేసే దిక్కు కూడా లేదు. బైపాస్ అయిందనుకో ఇక్కడ ట్రాఫిక్ తక్కువైపోతుంది. ఆ ఓవర్ బ్రిడ్జ్ అయిపోయిందనుకో ఈ గద్వాల జోగులమ్మ జిల్లా చాలా ప్రజల్లో కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మంగళవారం వచ్చిందంటే గంటల తరబడి, అంటే ఎక్కడైనా పోవాలన్నా, అవతల పోవాలన్నా, ఎమర్జెన్సీ ఉన్నా, కర్నూలుకి ఏదైనా కేసు తీసుకుపోవాలన్నా ఇక్కడ మధ్యాహ్నం ఇదైపోతున్నారు కానీ అవతల దాడలేకపోతున్నారు గంటల తరబడి. గద్వాల్లో డీకే అరుణకు ప్రధాన ప్రత్యర్థి ఆమె మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి. డీకే అరుణ అధికార పార్టీలోకి వెళ్లుంటే మరింత అభివృద్ధి జరిగేదని అక్కడక్కడ ఆమె అనుచరులే మనసులోని మాట బయటపెడుతున్నారు. అధికార పార్టీలో ఉన్న ఆమె మేనలుడు అధికార యంత్రాంగం అరుణ మాటే వింటోందన్న అసంతృప్తితో ఉన్నారు. కొందరు కోరుకుంటున్నట్లు ఒకవేళ డీకే అరుణ అధికార పార్టీలోకి మారితే ఆయన కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధపడి ఉండడంతో గద్వాల రాజకీయం అందరిలో ఆసక్తి రేపుతోంది. ఇక ఈ ప్రాంతంలో ఒక సిస్టమ్ ఉంటుంది, అంటే ఏ పార్టీ ఉన్నా ఎవరి పార్టీలో వాళ్ళే ఉంటారు. ఇక్కడ వలసలు అనేది ఏ పార్టీలు ప్రోత్సహించవు. ఇక్కడ ఎందుకంటే ఈ గ్రూప్ పాలిటిక్స్, నడిగడ్డ అనేది ఈ కృష్ణా నది, తుంగభద్ర నడుమల ఉన్నది ఈ నడిగడ్డ. ఈ ప్రాంతంలో గ్రూపు రాజకీయాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎవరు గ్రూపు వాళ్ళకుంటే తప్ప ఒకరి దానికి, అంటే అవతల వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కానీ ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు వలసలకి ఎక్కువ ఉత్సాహం చూపరు. అంటే ఎవరు పార్టీలు వాళ్ళు ఎమ్మడ ఉండి వాళ్ళే డెవలప్ కావడానికి ప్రయత్నం చేస్తారు. గ్రామాల్లో వాళ్ళే అభివృద్ధి చేసి వాళ్ళని ఇంకా పార్టీని పెద్ద ఎత్తున
గట్టి పునాది వేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఒక నాయకుని వల్ల ఏదో అవుతుంది అనేది తప్పు ఇక్కడ. మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి వనపర్తిలో పట్టు నిలబెట్టుకుంటున్నారు. ఎమ్మెల్యే అందుబాటుపై ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక ఆలంపూర్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా యాక్టివ్ గా ఉంటున్నారనే పేరుంది. నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామిరెడ్డి మద్దతుకు తోడు డీకే అరుణ అండదండలుండడంతో సంపత్ పొజిషన్ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో 2-3 చోట్ల భవిష్యత్ తనదేనన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్. గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన ఉబేదుల్లా కొత్వాల్ మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీకి చెందిన ఇబ్రహీంని కారెక్కించి టీఆర్ఎస్ పనిని వ్యూహంతోనే మహబూబ్ నగర్ చేజారిందనుకుంటున్న కాంగ్రెస్ క్యాడర్ చెదిరిపోకుండా జాగ్రత్త పడుతోంది. 14 పార్టీ పరిస్థితి బాగుంది. కొన్ని పొరపాట్ల వల్ల కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు కోల్పోవడం జరిగింది. అయితే పార్టీ నిర్మాణంలో ఎక్కడ లోపం లేదు, క్యాడర్ డిస్టర్బ్ కాలేదు, క్యాడర్ ధైర్యంగా ఉంది. ఈరోజు కూడా అన్ని రాజకీయ పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా ఉంది. ఈరోజు ఏ రాజకీయ పార్టీకి ఆ క్యాడర్ లేదు. దేవరకద్రలో ఎన్ఆర్ఐ పవన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నేతగా బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతే కాంగ్రెస్ కి కలిసొస్తోందనే ఆశతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అచ్చంపేటలోనూ టీఆర్ఎస్ వర్గపోరుని సానుకూలం చేసుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. డాక్టర్ గా మంచి గుర్తింపు ఉన్న వంశీకృష్ణ 2019 టార్గెట్ తో పనిచేసుకుపోతున్నారు. ఇక టీడీపీకి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. గట్టిగా గొంతెత్తే నాయకుడిగా తరచూ వార్తల్లో కనిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే టీఆర్ఎస్ తో ఆయనకున్న వైరంతో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్న అసంతృప్తి ఉన్నా నాయకుడిగా మాత్రం రేవంత్ స్ట్రాంగ్ గానే ఉన్నారు. టీడీపీకి పట్టున్న కొడంగల్తో పాటు మరో 2 మండలాలు వికారాబాద్ జిల్లాలో కలవడం టీడీపీకి కొత్త సవాల్. మహబూబ్ నగర్ రాజకీయాలకు దూరం కావడం ఇష్టం లేని రేవంత్ 2019 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈ జిల్లాకు చెందినవారే. వీరిలో కొత్తకోట దయాకర్ రెడ్డి భార్యకి బదులుగా దేవరకద్ర నుంచి తానే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. జడ్చర్లలో ఎర్రశేఖర్ల కొందరు టీడీపీ నేతలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికలపై అప్పుడే దృష్టి పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యంతో అచ్చంపేటలో బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చారగొండ వెంకటేష్. ఉమ్మడి మహబూబ్ నగర్ లో ఆలంపూర్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన బీజేపీ జిల్లాల పునర్విభజన తర్వాత పూర్తిగా పట్టుకోల్పోయినట్లే కనిపిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి లాంటి సీనియర్ నేత ఉన్నా బీజేపీ పెద్దగా బలపడిందేమీ లేదు. చెప్పుకోదగ్గ అనుచరగణం ఉన్నా నాగం బీజేపీలోకి వెళ్లడాన్ని ఇప్పటికీ చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాస్త కర్ణాటక ఫ్లేవర్ ఉండే నారాయణపేట నియోజకవర్గంలో బీజేపీకి అంతో ఇంతో పట్టు కనిపిస్తోంది. మొత్తం మీద బీజేపీకి పాలమూరుపై పెద్దగా హోప్స్ లేవనే చెప్పాలి. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితి. కొంతమంది ప్రజలు ప్రభుత్వ పథకాలపై హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు కొంత ఉసూరుమంటూ నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగులు భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇక రాజకీయ పార్టీలు మాత్రం ఎవరి దారి వారిదే, ఎవరి వాదన వారిదే.